ఇప్పుడు ఒక నాయకుడు ఉండనుకోండి. హ్మ్. వాళ్ళ మీద కేసులు ఛత్తీస్‌గఢ్‌లో ఉంటాయి, ఓకే. ఒరిస్సాలో ఉంటాయి, హ్మ్. తెలంగాణలో ఉంటాయి, ఆంధ్రాలో ఉంటాయనుకోండి. అవును సార్. ఎక్కడ వీళ్ళు సరెండర్ అయితే హ్మ్. అక్కడ ప్రకటించబడ్డ దాన్ని సరెండర్ అయినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఒక ఆయనకి తెలంగాణ లోపల ఒక రూ. 50,00,000 రివార్డ్ ప్రకటించాననుకో. ఓకే. ఛత్తీస్‌గఢ్‌లో ఒక రూ. 1,00,00,000 ప్రకటించాననుకో. ఇంకొక కాడ 1,50,00,000 ప్రకటించాను. అంతకు చెప్తున్నా 4,500, 5,00,00,000 అనిపిత్తది. అవును. కానీ అన్నీ ఆ రాష్ట్రం భరించదు, హ్మ్. ఇయ్యదు. ఎక్కడైతే సరెండర్ అయితారో అక్కడ ఆయన మీద ఉన్న కేసులను బట్టి ఇస్తారు. హ్మ్. ఇది. హ్మ్. అయితే మిగతా రాష్ట్రాలోళ్ళు ఇస్తే ఇయ్యొచ్చు, ఇయ్యకపోతే అది చెప్పలేము. హ్మ్. ఇది దానికి సంబంధించింది. అయితే అలాంటప్పుడు ఆయుధాలు సరెండర్ చేయటం కరెక్టా? కాదా? అంటే హ్మ్. బయటకొచ్చినప్పుడు నువ్వు సాయుధ పోరాటమే తప్పనుకోని నువ్వు బయటకొచ్చి, అవును. మళ్ళీ ఆయుధాలు నువ్వు అడబెట్టి రావటం అంటే ఏంటి? నువ్వు ఇంకా తప్పు నువ్వు చేసినట్టు. తప్పు చేసినట్టే గదా! నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా రావటం లేదన్నమాట. మళ్ళీ ఏదో ఛాన్స్ పోతే మళ్ళా పోయి తుపాకీ పట్టుకొని ఏమన్నా చేస్తావన్నమాట. అప్పుడు నీ మీద నీకే నమ్మకం లేనట్టే. నువ్వు నువ్వు నిజంగా వచ్చినట్టు గాదు కదా! హ్మ్. కాబట్టి ప్రభుత్వం అట్లా అనుకునే అవకాశం ఉంటది కాబట్టి ఆయుధాలతోని రమ్మంటారు.